హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించు మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక నిన్న మన మార్కెట్ హాలిడే తీసుకుంది. బట్ నిన్న డెవలప్మెంట్స్ ఏంటి అంటే కనుక ఇరాన్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిటాలియేషన్ చేస్తుంది యుఎస్ ని అన్న ఒక ఫీల్ వరల్డ్ కి ఇచ్చింది. సో యుఎస్ బేసెస్ ఎక్కడైతే యుఏఈలో ఉన్నాయో, కువైట్ కానీ, సౌదీ కానీ, ఖతార్ కానీ, ఈ బేసెస్ అన్నిటిని అటాక్ చేస్తాం చూసాం మనం ఇరాన్. అదేవిధంగా యుఎస్ వాళ్ళ కాన్సులేట్స్ కొన్ని కంట్రీస్ లో క్లోజ్ చేయమని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఇరాన్ ఏదైతే చాలా ఈజీగా సరెండర్ అవుతుంది అనుకున్న యుఎస్ ప్రాబ్లీ ఇప్పుడు కొంచెం రిటాలియేషన్ ఉండటంతో గ్లోబల్ మార్కెట్ ని జిట్టర్స్ లోకి తీసుకెళ్ళటం చూసాం మనం. సో అక్రాస్ ద బోర్డ్ అన్ని మార్కెట్స్ చాలా చాలా వోలటైల్ గా అండ్ చాలా కట్స్ మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఇండియన్ మార్కెట్స్ అయితే బెటర్ పర్ఫార్మింగ్ ఇన్ ఏషియా అని చెప్పుకోవచ్చు మనం. దానికి ప్రధాన కారణం మనం కొన్ని మార్కెట్స్ చూస్తే కనుక ప్రాబ్లీ కొన్ని 6-7% పర్సెంట్ చేసాం కంటిన్యూస్లీ 2 days లో. నికాయ్ లాంటి మార్కెట్స్ అండ్ కొరియన్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 11% కట్ అయ్యి కిందకు వచ్చి సర్క్యూట్స్ కూడా రావటం చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మన మార్కెట్ డెఫినెట్లీ బెటర్ గా పర్ఫామ్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే మనం బడ్జెట్ డే లోస్ ఏదైతే ఉందో 24,571, ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ మనం చూసాం February 1st రోజు ఎప్పుడైతే బడ్జెట్ ఉందో, సో ఆ బడ్జెట్ లోస్ అఫ్ కోర్స్ ఈ రోజు బీట్ చేశాయని చెప్పాలి. ఈ రోజు మార్కెట్ 24,571 కూడా కట్ అయ్యి ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది 24,305 దగ్గర. అండ్ క్లోజింగ్ మనం చూస్తే కనుక బడ్జెట్ రోజు ఏదైతే లో ఉందో దాని కింద క్లోజ్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా బేరిష్నెస్ లేదు అని అయితే మనం చెప్పలేం, బట్ డెఫినెట్లీ బేరిష్నెస్ అనేది ఉంటుంది. బికాస్ ఒక న్యూ లెవెల్స్ ఓపెన్ అప్ అయ్యాయి ఈ రోజు బికాస్ ఆఫ్ బడ్జెట్ రోజు లో క్లోజ్ అవటం తోటి. సో ఆ న్యూ లెవెల్స్ ఏంటి అంటే కనుక లాస్ట్ ఇయర్ మేలో ఏదైతే లో ఫామ్ అయిందో 23,935, అండ్ దాని తర్వాత ఇంకొక సపోర్ట్ పాయింట్ మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 23,807. సో ఈ రెండు ఇమీడియట్ సపోర్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ 26,350 నుంచి 24,350 క్లోజ్ టు 10% లాస్ట్ 1 month లోనే కరెక్ట్ చేస్తుంది. ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ ఉంటుంది అన్లెస్ గ్లోబ్ టెన్షన్స్ బాగా ఎస్కెలేట్ అయ్యి ఒకవేళ భీకర పోరు యుద్ధాలు జరిగినాయి అంటే కనుక మేబీ ఒక బేస్ అనేది చాలా చాలా షార్ప్ అండ్ ఫాస్ట్ గా కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ బేస్ మనం చూసుకుంటే కనుక ఇట్స్ నాట్ టు స్కేర్ ఎనీ వన్, బట్ మనకి చార్ట్ లో ఎవిడెంట్ ఉంది 22,104 ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ February 2025 ఫిబ్రవరి లో ఉంది. సో ఒకవేళ 23,800 కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 22,100 కూడా ఓపెన్ అప్ అయిపోతాయి. కాబట్టి అది కాకపోవచ్చు అని మనం అనుకుందాం. అండ్ ఐ థింక్ అప్ సైడ్ ఇప్పుడైతే డెఫినెట్లీ క్యాప్ అయినట్టు కనిపిస్తుంది. బికాస్ ఈ రోజు మార్కెట్ లో జరిగింది ఏంటి అంటే కనుక ఒక 520 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత ఇంట్రాడేలో గ్యాప్ ఫిల్ అవుట్ అని చూసాం. అంటే మండే రోజు లో ఏదైతే ఉందో 24,603 అండ్ ఈ రోజు హై చూస్తే 24,602. సో ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ అయిపోవటం చూసాం. దట్స్ వన్ గుడ్ సైన్. సో కన్సాలిడేషన్ వెల్టాకి అండ్ దాని తర్వాత నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 24,932 దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ బ్రాడర్ రేంజ్ మనం నిఫ్టీని అనుకుంటే కనుక 23,900 నుంచి 24,900 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ నియర్ సపోర్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి అంటే ఒక 400 పాయింట్స్ కింద, అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం 400 పాయింట్స్ రెసిస్టెన్స్ మిడ్ పాయింట్ లో ఉన్నాం అనుకోవచ్చు. సో ఆ రేంజ్ మనం చాలా చాలా క్రూషియల్ గా మనం వాచ్ చేయాలి. సో ఈ రోజు మనకు చూస్తే కనుక బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో కొంచెం పుల్ బ్యాక్ రావటం చూసాం. అంతకుమించి పెద్ద యాక్షన్ లేదు నిఫ్టీలో. సో భారతి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో బాగా సెల్లింగ్ అయిన నేమ్స్ ఇవి. అఫ్ కోర్స్ కోల్ ఇండియా బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం 2.8% పెరగటం తోటి. సో ఈ రోజు డిఫరెంట్ సెక్టర్ ఎమర్జ్ అయింది నిఫ్టీని డ్రాగ్ చేయటానికి. మెటల్స్ అయితే ఇట్లా మెల్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి మనం. మోర్ దాన్ 6% to 8% వరకు పర్సెంట్ చూసాం. టాటా స్టీల్, JSW స్టీల్, హిండాల్కో లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బేరిష్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. అఫ్ కోర్స్ ఇది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి బికాస్ మెటల్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఒక బిగ్ అప్ మూవ్ రావటం చూసాం. సో లీస్ట్ ఎఫెక్టెడ్ సెక్టర్ ఏది అంటే కనుక ఫార్మా నేమ్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ బిలో 0.5% కరెక్ట్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డి గానీ లేకపోతే సన్ ఫార్మా లాంటి స్టాక్స్. అఫ్ కోర్స్ ప్లాట్ఫామ్ కంపెనీస్, లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ నేమ్స్ కొంచెం రెసిలియన్స్ చూపించాయి ఈ రోజు, ఎక్కువ పడలేదు. స్టాక్స్ లైక్ ఎటర్నల్ గానీ, ఐసిఐసిఐ బ్యాంక్ గానీ, ఇన్ఫాక్ట్ FMCG నేమ్స్ కొన్ని మినిమం కట్స్ తోటి క్లోజ్ అవటం చూసాం. అదర్వైజ్ BFSI సెగ్మెంట్ లో ఒక బిగ్ కట్స్ రావటం చూసాం. లాట్ ఆఫ్ నేమ్స్ మనకు చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, HDFC లైఫ్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ నేమ్, జియో ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి రావటం చూసాం. ఇక నెక్స్ట్ క్యాజువాలిటీ మనకు వచ్చింది హెల్త్ కేర్ లో అని చెప్పాలి. సో ఈవెన్ కోర్ సెక్టర్ లైక్ L&T గానీ లేకపోతే గ్రాసిమ్ గానీ, అల్ట్రాటెక్ గానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రా రిలేటెడ్ నేమ్స్. అఫ్ కోర్స్ L&T
40% ఆఫ్ ద రెవెన్యూ మన గల్ఫ్ దేశాల నుంచి ఉంది అని ఒక టాక్ కూడా ఉంది. సో ఐ థింక్ అది మండే రోజు కూడా ఆ స్టాక్ లో ప్రభావం చూపించింది. ఈ రోజు కూడా ఒక 4.5% పడుతుంది చూసాం. గుడ్ థింగ్ ఏంటంటే 200-డే మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అవటం చూసాం ఈ రోజు. ఇన్ఫాక్ట్ మన మండే రోజు వీడియోలో మనం అనుకున్నాం 3710 అనేది ఒక కీ సపోర్ట్ అని. సో ఆల్మోస్ట్ 3740 నుంచి 3750 నుంచి 3880 ఒక 3% లోస్ నుంచి పై కూడా మనకి రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు డిజాస్టర్ మూవ్ అని చెప్పాలి. బికాస్ మండే రోజు ఒక మేజర్ పుల్ బ్యాక్ వచ్చినాక మనకి ఓకే చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకున్నాం. బట్ ఈ రోజు చూస్తే కనుక హ్యూజ్ గ్యాప్ డౌన్ తో మనకు ఓపెన్ అయింది. 1400 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ బడ్జెట్ రోజు లోస్ టెస్ట్ అయితే చేయలేదు కానీ బట్ ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చింది అని చెప్పాలి. 59,000 హై వెళ్ళినప్పటికీ ఐ థింక్ క్లోజింగ్ 58,800 దగ్గర క్లోజ్ అవటం చూసాం. నెట్ ఆన్ నెట్ 1050 పాయింట్స్ డౌన్ క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ లోస్ నుంచి చూస్తే కనుక ఒక 400 పాయింట్స్ రికవరీ రావటం చూసాం. బికాస్ బడ్జెట్ ఈ రోజు లో 58,000 అరౌండ్ 400 దగ్గర లో ఫార్మ్ అవుతుంది చూసాం. సో బడ్జెట్ రోజు లోస్ ఇంకా పెనట్రేట్ చేయలేదు ఆర్ కట్ కాలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొంచెం మేబీ రెసిలియన్స్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. ఏ మాత్రం నిఫ్టీలో రికవరీ వచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ పాయింట్ చాలా క్లియర్ గా బడ్జెట్ రోజు లోకి వెళ్ళటం చూసాం. 57,800. అఫ్ కోర్స్ ఈ రోజు లో నుంచి చూస్తే కనుక 500 పాయింట్స్ కింద ఉంది. బట్ ఈ రోజు క్లోజింగ్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది. ఒకవేళ బడ్జెట్ రోజు లోస్ క్లోజ్ అయింది అంటే కనుక 58,619 ఆర్ 58,600 ఆ లెవెల్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ దీనికి 200-డే మూవింగ్ యావరేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 57,415. సో మనం చూసేది ఏంటంటే బడ్జెట్ రోజు డే లోస్ కన్నా ఒక 400 పాయింట్స్ కింద సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అది మనం సపోర్ట్ జోన్ గా మనం ట్రీట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మనకి అప్ సైడ్ మూవ్ అనేది చాలా పైకి కనిపిస్తుంది. రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఈ రోజు గ్యాప్ కూడా ఫిల్ చేయడం చూసాం మండే లోస్ అండ్ ఈ రోజు హైతో కంపేర్ చేస్తే. సో ఈవెన్చువల్లీ 59,860 దగ్గరే ఒక మేజర్ హర్డల్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. ఒకవేళ అది దాటింది అంటే కనుక 60,394 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ వైడ్ రేంజ్ మనం చూసుకుంటే కనుక 57,800 నుంచి 59,900 ఈ 2,000 పాయింట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో గెయినర్స్ జీరో ఈ రోజు కూడా మండే రోజు ఎలా అయితే బిహేవ్ చేసిందో, బిగ్గెస్ట్ లూజర్స్ మనకి అఫ్ కోర్స్ ఏవైతే చాలా బాగా పెరిగాయో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా అవే వాటిలోనే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి నేచురల్లీ పిఎస్యు నేమ్సే ఫ్రంట్ లైన్ లో ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 5%, కెనరా బ్యాంక్ 4%, పిఎన్బి, యూనియన్ బ్యాంక్ ఈ రెండు కూడా మోర్ దెన్ 3% కట్ అవటం చూసాం. ఐ థింక్ బిగ్ డాడీ ఆఫ్ బ్యాంకింగ్ మనం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.5% కట్ రావటం చూసాం. ఇక లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లో కోటక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, యాక్సిస్ అవన్నీ కూడా ఐ థింక్ స్వల్ప సెల్లింగ్ కే మనకు గురవటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ మనం చూస్తే కనుక ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ అండ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. సో సోలార్ ఇండస్ట్రీస్ అండ్ స్విగ్గీ అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో పాలసీ బజార్ లాంటివి కొద్దిగా గ్రీన్ లో మనకు కనపడ్డాయి. అదేవిధంగా మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో కాంట్రా బయింగ్ అనేట్టే కనిపిస్తుంది ఈ రోజు. సో స్టాక్స్ లైక్ పర్సిస్టెంట్, కోఫోర్స్, ఎంఫసిస్, నౌకరీ లాంటి స్టాక్స్ లో ఐ థింక్ గ్రీన్ బార్స్ మనం చూసాం. అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ లైక్ బిడిఎల్ అండ్ డిక్సన్ లాంటి వాటిల్లో కొంచెం బయింగ్ రావటం చూసాం. స్వల్ప పాజిటివ్ లో మనకి క్లోజ్ అవటం చూసాం. సో వీక్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక పెట్రోనెట్ బిగ్గెస్ట్ క్యాజువాలిటీ దీనికి అబౌట్ క్లోజ్ టు 10% దాకా కరెక్ట్ అవటం చూసాం. దీనికి ప్రధాన కారణం గల్ఫ్ లోని ఒక ఇన్ఫాక్ట్ ఇరాన్ రిఫైనరీ కంపెనీ ఏదైతే ఉందో కంపెల్డ్ మజూరీ, ఫోర్స్ మజూరీ అంటాం మనం. సో వాళ్ళు ఏదైతే డెలివరీస్ ఇవ్వదలుచుకున్నారో బికాస్ ఆఫ్ ద వార్ ఇవ్వలేకపోతున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తోటి న్యాచురలీ ఈవెన్ పెట్రోనెట్ కూడా అదే బాటలో వెళ్తుంది కాబట్టి ఆ స్టాక్ ని 10% వరకు కూడా కట్ అవటం చూసాం. అదేవిధంగా లాట్ ఆఫ్ క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ గేల్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, హెచ్పి, బిపి ఇవన్నీ కూడా చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా మెటల్స్ ఇక్కడ కూడా మెల్టింగ్ అనేది జరిగింది. స్టాక్స్ లైక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటివి చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఈవెన్ ఆటో నేమ్స్ అశోక్ లీలాండ్ లాంటి స్ట్రాంగ్ చార్ట్స్ కూడా ఈ రోజు కరెక్ట్ అవటం చూసాం. క్యాపిటల్ గుడ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఒక మంచి వచ్చిన నేమ్స్ లైక్ సిమెన్స్, ఏబిబి లాంటి స్టాక్స్ చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. కమిన్స్ లాంటివి. అదేవిధంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేమ్స్ లో వోల్టాస్ లాంటి స్టాక్స్ సెల్ ఆఫ్ కి గురైంది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ బిఎస్సి, ఐఏఎఫ్ఎల్ ఇవన్నీ కూడా సెల్ ఆఫ్ కి గురైనాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ నేమ్స్ లైక్ డిఎల్ఎఫ్, గోద్రేజ్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. గత కొన్ని సెషన్స్ లో కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనుకున్న గోల్డ్ రిలేటెడ్ నేమ్స్ అండ్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో కూడా ఈ రోజు మనకి ఒక సెల్ ఆఫ్ కి రావటం చూసాం. ఆఫ్ కోర్స్ కోర్ సెక్టర్
స్టాక్స్ లైక్ గ్రాసిమ్, ఏసీసీ, క్రాంప్టన్ గ్రీవ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా సెల్ ఆఫ్ కి మనం గురవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఫార్మా నేమ్స్ లో కూడా మిడ్ క్యాప్ లో కట్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ పిరమల్ ఫార్మా కానీ, లౌరస్ ల్యాబ్ కానీ, దివీస్ లాంటి స్టాక్స్ వీటన్నిటిలో కూడా సెల్ ఆఫ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అగైన్ డిఫెన్స్ నేమ్స్ ఇక్కడ పెరిగాయని చెప్పాలి. పరాస్ డిఫెన్స్ 4th డే ఆఫ్ ర్యాలీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెన్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ గన్స్ తయారు చేస్తుంది అన్న ఒక ట్యాగ్ ఉన్న ఈవెన్ లోకేష్ మెషిన్స్ కూడా ఈరోజు ఒక 6% అప్ మూవ్ రావటం చూసాం. దట్స్ డిఫెన్స్ ట్యాగ్ ఉంది కాబట్టి. ఇక కొన్ని షుగర్ నేమ్స్ లైక్ రానా షుగర్ కానీ, ప్రాజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్, కొన్ని ఐటీ నేమ్స్ లైక్ యాఫ్లే కానీ, కొన్ని కంపెనీ న్యూస్ డ్రివెన్ నేమ్స్ లో కొంత మూవ్మెంట్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ నాట్కో లాంచింగ్ ఆఫ్ జెనరిక్ క్యాన్సర్ డ్రగ్ ఇన్ యుఎస్ అని ఒక వార్త రావటం తోటి ఆ స్టాక్ ఇనిషియల్లీ 4-5% పెరిగినప్పటికీ ఐ థింక్ ఫార్మా ట్యాగ్ యాజ్ ఎ హోల్ కొద్దిగా వీక్ గా ఉంది కాబట్టి ప్రాబ్లీ మొత్తం గివ్ అప్ చేసిందని చెప్పుకోవాలి. అండ్ కొన్ని అదర్ నేమ్స్ లైక్ ఓలా ఎలక్ట్రిక్ 79,000 లో బైక్ లాంచ్ చేస్తున్నారు అన్న ఒక వార్త రావడం తోటి సేమ్ డిఫెన్స్ నేమ్స్ లైక్ ఐడియా ఫోర్స్ లాంటివి కొన్ని స్టాక్స్, ఆస్ట్రా డిఎం లాంటి స్టాక్స్ లో కొద్దిగా గ్రీనరీ అనేది మనకు కనపడింది, గ్రీన్ బార్స్ అనేది కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ లో అగైన్ ప్రాబ్లీ ఆటో నేమ్స్ లైక్ ఫోర్స్ మోటార్స్ అబౌట్ 10% వరకు కూడా ఆల్మోస్ట్ క్రాక్ అవుట్ అని చూసాం. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 14,900 నుంచి ఆల్మోస్ట్ 26,000 లాస్ట్ 5 months లో పెరిగిన నేమ్ ఈరోజు 21,000 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా రికో ఆటో గానీ, కెమికల్స్ నేమ్స్ లో లక్ష్మీ కెమికల్స్ లాంటి స్టాక్స్ ఇక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మేబీ ట్రంప్ టారిఫ్స్ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు పెరిగిన చాలా నేమ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటాయో ఆ నేమ్స్ అన్నిట్లో కూడా ఒక మంచి కరెక్షన్ రావడం చూసాం. స్టాక్స్ లైక్ అవంతి ఫీడ్ 6% క్రాక్ అయింది, ఫినోలెక్స్ కేబుల్స్ ఒక 7% క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా పోకర్నా గ్రానైట్స్ లాంటివి కొద్ది వీక్నెస్ వచ్చింది. మెటల్స్ ఇక్కడ కూడా వాటి ప్రభావం చూపించింది, ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. లాయిడ్ ఎస్ఎంఈ కానీ, లాయిడ్ మెటల్స్ లాంటి నేమ్స్ అండ్ ఫార్మాలో సువెన్ లైఫ్ లాంటి స్టాక్స్ అండ్ రియాలిటీ నేమ్స్ లో డీబీ రియాలిటీ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ రైల్వే నేమ్స్ లైక్ ఆర్బిఎన్ఎల్, రైల్టెల్ లాంటి స్టాక్స్, ఈవెన్ బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్ మనం తీసుకుంటే కనుక మహారాష్ట్ర బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్ది సెల్ ఆఫ్ కి మనం గురవటం చూసాం. రియాలిటీ నేమ్స్ లో శోభా అండ్ బాంబే డైయింగ్ లాంటి స్టాక్స్ లో కూడా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇలాంటి టైంలో ట్రేడ్ చేయడం అనేది కొద్ది డిఫికల్టీ ఉన్నప్పటికీ ఐ థింక్ వన్స్ ఈ న్యూస్ సబ్సైడ్ అయిపోయింది అనుకుంటే కనుక ప్రాబ్లీ అంతే షార్ప్ గా పుల్ బ్యాక్స్ కూడా వస్తాయి కాబట్టి స్ట్రాంగ్ చార్ట్స్ ని మనం చూస్ చేసుకోవాలి అండ్ పక్కా ప్లాన్ తోనే ట్రేడ్ చేయాలి, ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ప్లాన్ ద ట్రేడ్ అండ్ ట్రేడ్ ద ప్లాన్ అని అంటాం మనం. సో అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్ మోర్ దాన్ గల్ఫ్ లో ఏమవుతుంది, ఎందుకు ఇవన్నిటిని మనం ట్రాక్ చేసే కన్నా మనకి ఏ స్టాక్ లో అయితే ట్రేడ్ చేస్తాం అనుకుంటాం, లేదంటే ఇండిసెస్ లో ట్రేడ్ చేస్తాం అనుకుంటాం, ఆర్ మెటల్ నేమ్స్ కానీ, లేదంటే గోల్డ్ సిల్వర్ లాంటి కమాడిటీస్ లో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా మనకి స్టాప్ లాస్ అనేది ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ తోటే వీ షుడ్ ట్రై టు ట్రేడ్. ఎక్కడైతే మనకి స్టాప్ లాస్ దూరంగా ఉంటుందో వీ షుడ్ అవాయిడ్ ట్రేడింగ్ అండ్ ప్రాబబ్లీ ఎక్కడైతే అట్రాక్టివ్ రిస్క్ టు రివార్డ్ రేషియోస్ ఉంటాయో అక్కడ మనం వీ షుడ్ ట్రై టు ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి అన్సర్టనిటీస్ లో ట్రేడ్ సైజ్ ని కూడా తగ్గించుకుంటే అది క్యాపిటల్ ప్రొడక్షన్ కి చాలా చాలా యూజ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఎక్కువ భయపడాల్సింది లేదు, ఎందుకంటే ఆల్రెడీ 10% మనకు కరెక్ట్ అయింది కాబట్టి. సో ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ ఇంకొక 5% దాకా నిఫ్టీ కరెక్ట్ అవుతుంది ఆర్ ఇంకో 10% కూడా కరెక్ట్ అవుతుంది అంటే కనుక విచ్ ఇస్ 50-50 ఛాన్సెస్ ఈ స్టేజ్ లో. సో అలాంటప్పుడు టిప్స్ లో కొంటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. క్యాష్ ని మనం వీ షుడ్ ట్రై టు ఇంక్రీజ్ క్యాష్ ఆర్ మేబీ వీ షుడ్ ట్రై టు జనరేట్ క్యాష్. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లివరేజ్ తీసుకుని అయితే వీ షుడ్ ట్రేడ్, ఎందుకంటే మార్కెట్ లో ఇంకా గల్ఫ్ క్రైసిస్ ఉధృతం అయింది అంటే కనుక ఇంకా ఎక్కువ ఫాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.